చేసిండా మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. బట్ మాకు చెప్పినప్పుడు అయితే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అనిపించింది. సో వీ ప్రొడ్యూస్డ్ ఇట్. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించాడండి మీకు? అంటే హీరోది ఉన్న నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎవరికన్నా చెప్పారో తెలియదు కానీ అన్నారు. ఇంతకీ ఎవరికన్నా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 ఇయర్స్గా ఉండి మరి ఎవరికి అంటే 16 ఇయర్స్ అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాము గారి దగ్గర, రాంగోపాల్ వర్మ గారి దగ్గర. దెన్ అంటే నాకు బ్యాక్ చూసుకుంటే నా నరేషన్ అర్థం చేసుకుంది ఇద్దరు, ఒకటి రాంగోపాల్ వర్మ, రెండు సందీప్ రెడ్డి వంగ. నో వన్ అండర్స్టూడ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో వై. ఇది చాలా సింపుల్ స్టోరీ. నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్గా మాడతాను. వాళ్ళకి సగంలోనే అర్థం అవుతుంది, మరి మిగతా వాళ్ళకి పూర్తిగా చెప్పిన అర్థం కాలేదు. అంటే అలా ఎవరు చెప్పారని, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు? ఇప్పుడు ఎందుకు లేండి, ఇది వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గరకు వచ్చిన కదా. దట్ ఈస్ అంటే ఇందులో చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఉంటుంది. బట్ ఐ ట్వీక్డ్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ దేర్. ఐ డోంట్ నో అండి. సందీప్ అయితే పక్కా వస్తారండి, ప్రభాస్ అన్న సంగతి తెలియదు. విల్ ట్రై. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక ఎలా జరిగింది అసలు? తన అంటే పాటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా నరేషన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్. ఒక వీడియో కట్ చేశానండి, అమల్గమేషన్ ఆఫ్ దిస్ ఫ్యూజన్ క్లాసికల్ అండ్ విత్ ఫోక్ వెస్టర్న్ కలిపి 30 seconds వీడియో. అది తనకు చూపెట్టాను సందీప్కి. సో తను రికమెండ్ చేశాడు, నీకు వీళ్ళెవ్వరు సరిపోరు, ఒక అతను ఉన్నాడు వాసుకి వైభవ్ అని, కన్నడలో. ఈజ్ ఏ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 15 ఫిల్మ్స్ చేశారు, బట్ తెలుగులో రాలేదు. సో ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని సందీపే నాకు చెప్పింది. సో ఐ మెట్ హిమ్. ఈ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ సింగిల్ నోట్ ఇన్ ద బీజిఎం, ఎవ్రీ సాంగ్. ఇట్స్ యాక్చువల్లీ రోమాంచకం ఈజ్ ఎ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ. ఇట్స్ న్యూ ఫర్ దిస్ జనరేషన్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ బీట్ ఆఫ్ ద ఫిలిం. వేణుగారు, యా హాయ్ అండి. సార్, సో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనేవి వస్తుంటాయి, జనరల్గా మనం చూస్తుంటాం, చాలా ఫిలిమ్స్ వస్తుంటాయి. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు లవ్ స్టోరీ అంటే? September 3rd చూడండి సార్. సుమంత్ ప్రభాస్ గారు. సో హాయ్ సార్. హలో. సో మీ ఫస్ట్ సినిమా మేము ఫేమస్ చేసుకుంటే ప్రీమియర్ వేశారు ఒకరోజు ముందు. సో మన గోదావరి గట్టుపై కూడా ప్రీమియర్ వేశారు. సో ఈ సినిమా కూడా ప్రీమియర్ ఉంటుందా? యాక్చువల్గా అడగలే నేను అన్నని. ఏమంటావు అన్న? ప్రీమియర్ September 2nd. అవునా? నేను థర్డ్ అన్న జోన్లో. అండ్ September 2nd పవన్ కళ్యాణ్